ఎంత దూరం ఉన్నాం మనం? మహా అయితే 15-20 కిలోమీటర్స్ అంతే కదా. అదే నిన్న పొద్దునే గాంధీ చౌక్ దగ్గర చాలామంది పాపం పని లేక తిరిగి వెళ్ళిపోతున్నారండి. ఏదో పెద్ద కంప్లైంట్ అంటే ఏం మన దగ్గర ఏంటి వేసుకోబడతాను చెప్తున్నారు ఆ మాట. అందుకని అడిగాను. మరి గొట్టలు తోలిపి ఆల్రెడీ ఉన్నాయి కదా, వరదలు వచ్చేది రాకపోతే తీసుకొస్తే ఉంది కదా అక్కడ. అదే నిల్వ ఉంది అక్కడ, నిల్వ చేసి పెట్టుకుని పెద్ద ఏందో మరి ఆడాడు అర్థం కావట్లేదు నాకు. ఏ జిల్లా పోయినా ఇదే మాట్లాడుతున్నారు, ఏ జిల్లాకి వెళ్ళినా ఇదే మాట్లాడుతున్నారు. పనులు లేవండి, కన్స్ట్రక్షన్ లేదంటున్నారు. అంటే కూలీకి ప్రతి వారం దొరుకుతుందా వర్క్? దొరకడం లేదు. వారానికి 2 రోజులు 3 రోజులు అని చెప్తున్నారు. అంతేనా? దొరికేదానికి ఇసుకుంటేనే కదా పని, అసలు ఏ పని వాడికైనా ఇసుకుండాలి. ఇది ఎన్ని నెలల నుంచి జరుగుతుంది ఇట్లా? మనవాడు ఎక్కడ కానీ జరుగుతుంది. అప్పుడు చేసాంగా భవన నిర్మాణ కార్మికుల కోసం మేము ఒక పెద్ద ర్యాలీ చేసాం, కానీ దాని తర్వాత ఏదో రోజు అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఇస్తారు. ఈ ఫోన్ నెంబర్ చేయండి మీకు ఇమీడియట్గా ఇసుక పంపిస్తాం. అసలు 2 సంవత్సరాలు ఇసుక లేదు కదండి. మొన్న మా ఆఫీస్కి బాపట్ల నుంచి యానాదులు వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు పనులు ఏమి లేవు, ఎలకలు పట్టుకునే కార్యక్రమం ఎన్ని రోజులని బతకగలుగుతారు కుటుంబాలు దాని మీద. పనికి వెళ్తే 200 రూపాయలు వస్తుంది, నూనె ప్యాకెట్కి 200 రూపాయలు అయిపోతుంటే పేదోడు బతకడం అనేది ఆ రోజులు చాలా కష్టం అయిపోయినాయి. మీరు వేసిన రోడ్లే సార్ ఈ గ్రామానికి. మళ్ళీ మీరు వస్తే మళ్ళీ మంచి బాగా జరుగుద్దని అనుకుంటున్నారు. మరి అది దేవుని దయ. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా తప్పగా లేదా అంటే ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఎట్లా పెరుగుతుంది? చాలా ఇప్పుడు రోడ్ల మీద అందరూ సరదాగా తిరుగుతున్నారు అంటే అది మీ చలవే. ఆ టైంలో మీరు చేసిన విధి విధానాలు నిన్నే మాట్లాడుకుంటున్నారు అందరు పెద్దవాళ్ళు చెప్తున్నారు. అంటే అప్పుడు నేను ఇక్కడ లేని నాకు తెలీదు, వాళ్ళు చెప్తున్నారు మనోహర్ గారు చేసిన పుణ్యమే ఇదంతా రోడ్లు వేసి కానీ అవన్నీ చేయడం కానీ ఆయన ఉన్న టైంలో మంచిగా జరిగిన ఈ కార్యక్రమాలు అన్నట్లుగా చెప్తున్నారు. మెయిన్ ఆ రోజులో నేను షాక్ అయ్యేది హాఫ్పేటకి మనకి మంచినీళ్ళు లేకపోతే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు రీసెంట్గా కొన్ని 2 బోర్స్ వేయించాను సార్, అవి కూడా అంతగా ఆ నీడ్స్ని మీట్ అవ్వడం లేదు సార్. బోర్స్ వేస్ట్ అమ్మా, మీరు ఉన్న సప్లైని ఆగ్మెంట్ చేయండి, దానికి ఖర్చు పెట్టండి. ఎందుకంటే మనకి ఈ ఏరియాలో అంతా కూడా జనానికి తెలియదు, ఏదో 30 అడుగులకే మనకి మంచిగా దొరుకుతుంది అనుకుంటారు కదా. చాలా మంచిది, దట్స్ నాట్ గుడ్ వాటర్ ఎట్ ఆల్. చాలా జాగ్రత్త పడాలి మనం వాటర్. ఇమీడియట్గా అనిపించుకోకపోవచ్చు కానీ ఆరోగ్యాలు చెడిపోతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కూలిపార్ నుంచి మీకు నీళ్ళు తీసుకొచ్చేది అసలు అవి వచ్చేలోపు మధ్యలో ఏవైనా బ్రేక్స్ అయినా కూడా వాళ్ళని పట్టించుకుని మళ్ళీ మనమే వెళ్ళి క్లియర్ చేయించుకొని వచ్చేసరికి అసలు 1 అవర్ హార్డ్లీ సార్, ఒక రోజులో 1 అవరే వాటర్ వస్తుంది. యాక్చువల్గా మధ్యలో నేను ప్రపోజల్ మూవ్ చేశాను, అది ఇంకోసారి ఎమ్మెల్యే అయితే అప్పుడు చేసి పెడతానండి మీకు. మనకి అది విజయవాడ నుంచి వచ్చే పైప్ లైన్ నుంచే డైరెక్ట్గా మీకు ఇక్కడ నుంచి తీసుకోవడానికి ఆ ప్రపోజల్ అప్పుడు పెట్టానమ్మా. సో ఎందుకంటే చాలా ఎక్కువ వాటర్ ఉంది మనకి, 1.2 TMC మనకి డ్రా చేసుకోవచ్చు, కావాల్సినంత వాటర్ ఉంది. సో అక్కడ నుంచి ఆ పైప్ లైన్ నుంచి తీసుకురాగలిగితే ఈ ఏరియాస్ అన్ని కవర్ అవుతాయి మనకి ఇబ్బంది లేకుండా. అక్కడ నుంచి అంటే బలబాపురం నుంచి పంప్ చేస్తున్నాం ఇప్పుడు, అది మామూలు కాదు అంత డిస్టెన్స్. సో అది కాజీపేట హాఫ్పేట వరకు మనం తీసుకెళ్లాలన్నప్పుడు కంపల్సరీగా వీలైతే ఈ గుంటూరు మెయిన్ మేము తీసుకొచ్చే వాటర్ అయితే ఉందో ప్రకాశం బ్యారేజ్ నుంచి తెనాలి పట్టణానికి ఆ పైప్లలోంచి తప్పకుండా మీకు సాయం అందించేట్టు చేయాలి. అది మధ్యలో ఏదో కోకోలా ఫ్యాక్టరీ ఇచ్చేసారంటున్నారు, ఏంటంటే అన్నారు. మరి అది ఎంతవరకు మనం చూసి ఒకసారి దాని గురించి చెక్ చేయాలి. కానీ మనకి డ్రాయింగ్ కెపాసిటీ ఉంది, ఇబ్బంది లేకుండా అది చేస్తే మనం అవసరమైతే ఇంకా పెద్ద ట్యాంక్ కట్టుకోవాలి. మనం ఇప్పుడు CCL ఫ్యాక్టరీది అవన్నీ కూడా చెప్తూనే ఉంటారు సార్. ఒకవేళ ఉన్నా మనకి ఇప్పుడు పెద్ద కాలువ ఉంది, తర్వాత పక్కనే మనకి డ్రైనేజ్ చిన్నది మురుగు కాలువ ఉంటుంది సార్.
మురుగు కాలువలోకి వాళ్ళు వ్యర్థాలు అనేవి వదిలేరు. సో ఈ లోపల మనం వేసిన బోర్సు కలుషితం అవుతుంది అనేది అందరి ఉద్దేశం అన్నమాట. అట్లా ఇప్పుడు దాన్ని ఇప్పుడు వాళ్ళ ఈ ఫ్యాక్టరీతో ఫైట్ చేసి క్లోజ్ చేసి అదంతా ప్రాసెస్ కన్నా కానీ సార్ ఆల్రెడీ కొంత పెట్టున్నాం సార్. మన ప్లాన్ ఏంటంటే పెద్ద కాలకు అవతలేస్తే అటువైపు కనుక వేస్తే బోర్స్ అనేవి అసలు మ్యాక్సిమం మొత్తం ఆఫ్పేట వరకు మనము వాటర్ సప్లై అనేది ఇవ్వచ్చు సార్. అంటే ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వచ్చు. అవన్నీ అపోహలు అన్నిటినీ క్లియర్ చేసుకొని మనం ఆ వాటర్ అనేది ఇవ్వగలం అనమాట. కానీ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సార్ టు బీ క్లియర్. రేపు ప్రతి దానికి ఆల్రెడీ చేసిన 22 lakhs 24 lakhs వచ్చినాయి అంటారు. అది ఏం సరిపోతుంది? 25 lakhs ప్రీవియస్ ఇయర్ది మనం చేసిన వర్క్స్ది ఇంకా రాలేదు.